సంగారెడ్డి జిల్లా మొర్గిలోని తెలంగాణ మోడల్ స్కూల్ హాస్టల్లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. కుళ్ళిన చికెన్తో వండిన కర్రీ తినడంతో విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. 11 మంది విద్యార్థులు వాంతులతో ఆసుపత్రి పాలయ్యారు. దీంతో రాత్రికి రాత్రే విద్యార్థులను హుటాహుటిన నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కుళ్ళిన చికెన్ తినడం వల్లే అస్వస్థతకు గురయ్యారని, వాళ్ల ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. 8 మంది విద్యార్థులను డిశ్చార్జ్ చేశామని, మరో 3కి చికిత్స కొనసాగుతున్నట్టు తెలిపారు. ఇట్లా మాకు చికెన్ సప్లై అయిందండి వాళ్ళు సప్లయర్స్ నుండి. సో దాన్ని వంట వాళ్ళు స్మెల్ వస్తుంది అన్న కూడా నాకు అక్కడ ఉన్న కేర్ టేకర్ కానివ్వండి, వంట వాళ్ళు కానివ్వండి, ఎవరు కూడా మెసేజ్ ఇవ్వలేదు చికెన్ స్మెల్ వస్తుందని. మామూలుగానే ఉందనుకొని వాళ్ళు వంట చేసినారు. కానీ స్మెల్ వస్తుందని పిల్లలు అన్నారు. అక్కడ అన్న తర్వాత కూడా అది నాకు ఇంటిమేషన్ ఇచ్చి ఉంటే నేను వండకుండండి, దాన్ని పక్కన పెట్టేయండి, మామూలుగా వెజిటేబుల్స్ అవి ఉంటే దాంతో వంట చేసేయండి అని చెప్పేదాన్ని. కానీ ఇంటిమేషన్ ఇవ్వలేదండి నాకు. సో వంట వాళ్ళు ఏమైందంటే వాళ్ళు బ్రేక్ఫాస్ట్లో డిన్నర్లో దాన్ని వడ్డించడం జరిగింది. దాంతోపాటు పిల్లలకి ఒక 10 మెంబర్స్కి సిక్ అయ్యారండి ఆ చికెన్ తిని.